తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా, బాధపడే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చాడు కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ మీరు ఇచ్చిన నోటీసు కేసీఆర్ అనుకుంటున్నారు కావచ్చు, మీరు ఇచ్చిన నోటీసు కాళేశ్వరం పంట మీద లక్షలాది మంది రైతులు పండించిన పంటకు సజీవంగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు ఆ రైతులందరికీ మీరు నోటీస్ ఇచ్చినట్టు 50-60 సంవత్సరాల కరువును ప్రాళదోలిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర సాధించిన భాగంగానే ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నందుకు ఆ సంతోషంలో రైతులందరి మీద నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు నేను ఒక్కటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒక తప్పుదో పట్టించేసిండు. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసినామని చెప్పేసి అన్నీ తప్పుదో పట్టింది. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతో పాటు మిగతా 2 బ్యారేజీలు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 95 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 50 మీటర్ల ఎత్తు లిఫ్ట్లు, 240 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో మొదటి 3 బ్యారేజీలలో ఒక్క బ్యారేజీలో ఉన్న 85 పియర్లలో ఒక 3 పియర్లు, 2 నుంచి 3 పియర్లు కుంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను. నేను సూటిగా అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు మొత్తం కూలిపోయింది. మరి మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటి కడుతున్నా, సుంకిశాల వాళ్ళు ఊరిపోతే, రిటర్నింగ్ వాళ్ళు ఊపితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాదు, కమిషన్ రాదు, కనీసం విచారణ కూడా